హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు మీకు మామూలుగా మా పాప బర్త్డే వస్తుంది. దాని గురించి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి తీసుకొచ్చాము. మామూలుగా చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. అందు గురించి నేను ఏమేమి రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చాను పాప బర్త్డేకి ఇవ్వడానికి అని మీకు చూపించబోతున్నాను. ముందుగా ఫస్ట్ చాక్లెట్స్ త్రీ ప్యాకెట్ తీసుకొచ్చాము పర్క్. అండ్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి పౌచులు తీసుకొచ్చామండి. స్కూల్లో ఇవ్వడానికి మామూలుగా స్కూల్లో పిల్లలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. మామూలుగా మనం కూడా ఇస్తే బాగుంటుందని, కొంచెం యూస్ఫుల్ ఐటెం కూడా ఉండాలని ఈ పౌచులు తీసుకొచ్చామండి. ఈ పౌచులు మామూలుగా చాలా సెర్చ్ చేసి కొన్ని షాప్స్ తిరిగేసి మరీ తీసుకొచ్చాము. బట్ క్వాలిటీ అండ్ తక్కువ రేట్లో ఉండేటట్లు చూసుకొని మరీ తీసుకొచ్చాము. బ్లూ కలర్లో ఉన్నాయి ఇవి, కొన్ని పింక్ కలర్లో కూడా ఉన్నాయండి, కొన్ని మామూలుగా అదర్ కలర్లో ఉన్నాయి. అందులో బాయ్స్కి ఇచ్చేటట్టుగా మామూలుగా అందులో కార్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నాయండి. చూడండి, చూపించిన రెడ్ కలర్, ఎల్లో కలర్ అలాంటివి ముఖ్యంగా బాయ్స్కి ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మగపిల్లలు ఇవి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఇవి తీసుకొచ్చానండి. మామూలుగా బ్లూ కలర్లో ఉన్నటువంటి కార్ పిక్చర్స్. నెక్స్ట్ ఇందులో టెడ్డీబియర్ లాంటివి కూడా. నెక్స్ట్ పింక్ కలర్, మామూలుగా గర్ల్స్కి పింక్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆడపిల్లలకి కాబట్టి పింక్ కలర్ కూడా ఒక సెట్ తీసుకొచ్చానండి. మామూలుగా అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో దాన్ని బట్టి మామూలుగా పిల్లలకి గర్ల్స్కి ఇవ్వడానికి పింక్ కలర్, బాయ్స్కి ఇవ్వడానికి కార్ లాంటివి పిక్చర్స్ ఉన్నవి తీసుకొచ్చాను. ఇవైతే ఇందులో ఈ పౌచులు తీసుకొస్తే ఇందులో ఈ పౌచ్లో పెట్టి చాక్లెట్స్ పెట్టి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మామూలుగా చేతిలో ఇవ్వకుండా ఈ పౌచ్లో పెట్టి ఇస్తే బాగుంటుందని, ఇంకా రిటర్న్ గిఫ్ట్గా కూడా యూజ్ అవుతుంది. మామూలుగా ఇందులో పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుందని తీసుకొచ్చానండి. చూడండి, అలా ప్రెస్ చేసినా కానీ మామూలుగా ప్లాస్టిక్ కూడా సౌండ్ వస్తున్నది. మామూలుగా అదర్ ప్లాస్టిక్ చూసారంటే దీనికి చాలా తేడా ఉందండి, బాగుందండి క్వాలిటీ. నెక్స్ట్ ఇవే కాకుండా మామూలుగా ఇవి ఓన్లీ స్కూల్లో ఇవ్వడానికండి. స్కూల్లో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్స్ ఇందులో పెట్టి ఇవ్వడానికి ఇవి తీసుకొచ్చాను. నెక్స్ట్ మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలకి కూడా కావాలి కదా, వాళ్ళ గురించి ఇంకో యూస్ఫుల్ ఐటమ్ అని అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది అంటే డ్రాయింగ్ బుక్స్. అందులో ఇది డ్రాయింగ్ బుక్స్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నేను తీస్తున్నాను కదా, చూడండి. ఇందులో డ్రాయింగ్ బుక్స్లో 2 టైప్స్ ఉన్నాయి. 12 పేజెస్ ఉన్నవి అండ్ నెక్స్ట్ 20 పేజెస్ ఉన్నవి. మామూలుగా మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తక్కువ రేట్లోనైనా కానీ వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి. ఎక్కువ రేట్ తక్కువ రేట్ అని కాకుండా ఎంతో కొంత వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి. ఏదో ఇచ్చామా వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా ఉండకుండా చూడండి, ఇందులో కూడా చాలా వెరైటీ పిక్చర్స్ ఉన్నాయి. అందులో చిన్న బ్రష్ కూడా ఇచ్చారు. మామూలుగా ఈ డ్రాయింగ్ బుక్ తీసుకొస్తే మనం అవుట్ సైడ్ నుండి కలర్స్ తీసుకొని ఇందులో డ్రాయింగ్ వేస్తాం కదా. దీనికి కూడా స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే బ్రషెస్ చేశారు. నెక్స్ట్ కలర్స్ సైడ్స్లో ఇచ్చారు చూడండి. ఎల్లో, ఆరెంజ్, రెడ్, గ్రీన్, బ్రౌన్ ఆ కలర్స్ సైడ్కి ఇచ్చేసారు. నెక్స్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ వేయడానికి కూడా పిక్చర్ కూడా ఇచ్చారండి ఇక్కడ. అందులోనే మనము ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి అందులో ఆ బ్రష్ తడిపేసి ఈ కలర్స్లో ముంచేసి నెక్స్ట్ సైడ్కి వేసుకోవచ్చు. ఇందులోనే మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే డ్రాయింగ్ బుక్స్ తీసుకుంటే అవుట్ సైడ్ కలర్స్ యూజ్ చేస్తాం. బట్ అది అలా కాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే కలర్స్ ఇచ్చేసారు. ఆ కలర్స్ని మనం జస్ట్ ఓన్లీ ఆ బ్రష్ని వాటర్లో తడిపేసి ఈ కలర్స్ ఏ కలర్కి ఏ పిక్చర్కి ఏ కలర్ వేయాలనుకుంటున్నామో అది తడిపేసి డ్రాయింగ్ వేయచ్చు. మనకు సపరేట్గా అవుట్ సైడ్ కలర్స్ యూజ్ లేకుండా ఇందులోనే కలర్స్ ఇచ్చండి. నేను ఇది చూసాను, ఇందులో స్పెషాలిటీ బాగా అనిపించింది. ఏదైనా మనం ఇస్తే కొంచెం వెరైటీగా ఉండాలని ఆలోచించానండి, అందుకే తీసుకొచ్చాను. బట్ యూస్ఫుల్ కూడా అయింది, పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇది మామూలుగా వేరే పిల్లలు కాకుండా మా పిల్లలు కూడా తీసుకున్నాను, బాగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు ఇలా అందులోనే కలర్స్ ఇచ్చేసి అందులోనే వేయడము, వాటర్తో నింపేసి. నెక్స్ట్ ఇంక స్పేస్ సంబంధించిన పిక్చర్స్, డోరేమాన్కి సంబంధించిన పిక్చర్స్, యూనికార్న్కి సంబంధించిన పిక్చర్స్,
ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆ పిక్చర్స్ ఒకే బుక్లో. ఒక పిక్చర్ కాకుండా అలా వేరే వేరే పిక్చర్స్ ఇచ్చేసారు. మామూలుగా మనం డ్రాయింగ్ బుక్ ఇవ్వడం కాకుండా దాని పైన ఉన్నటువంటి ప్యాడ్ కూడా యూస్ఫుల్గా దాని యొక్క స్పేస్ గురించి అయినా, తర్వాత యూనికార్న్ గురించి అయినా, ఎలిఫెంట్స్ గురించి అయినా, డాల్స్ గురించి అయినా అట్రాక్టివ్గా ఉండేటట్టుగా ఉన్నాయండి ఇవి. ఇవి కూడా మన వీళ్ళ ఫ్రెండ్స్కి, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి, పాప వాళ్ళ ఫ్రెండ్స్కి సరిపోయేంత తీసుకొచ్చానండి. చూసారా, చాలా బాగున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఈ గిఫ్ట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను వీడియో యొక్క అడ్రస్ ఎక్కడ ఏంటని నేను తెలియజేస్తాను మీకు. నాకైతే ఈ గిఫ్ట్లు మామూలుగా ఒక ప్యాడ్ పైన ఉన్న ఒక పిక్చర్ కాకుండా వెరైటీస్, చాలా వెరైటీస్ వచ్చాయండి. ఫిష్ అయినా, నెక్స్ట్ స్పేస్ అయినా, ఎలిఫెంట్ అయినా, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. మామూలుగా పౌచెస్ అయినా కానీ, పార్క్ రీజనబుల్ ప్రైస్ అండి, క్వాలిటీ కూడా బాగుంది, మామూలుగా యూస్ఫుల్ కూడా ఉన్నాయి పిల్లలకి. మరి చీప్ కాకుండా మామూలుగా ఈ డ్రెస్ చూడండి, మామూలుగా నేను వేసుకున్న డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ నాకు చాలా బాగా వచ్చిందండి, మామూలుగా డైలీ యూస్కి. ఇది ఓన్లీ 700 అండి. 700లో 3 పీస్ సెట్ ఎక్కడ లభించదండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను అడ్రస్ తెలియజేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.